అదిగో కడబూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథా నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. మహాపరిశుద్ధుడును మహోన్నతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి స్తుతులు స్తోత్రములు సమర్పిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీకోసం నేను నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ ప్రాంతంలో మీటింగ్స్ ఉన్నా లేక ఎలాంటి సమస్యలు ఉన్నా మీరు నన్ను ఆహ్వానించవచ్చు. నా సాక్ష్యం నేను తప్పకుండా పంచుతాను. నేను అప్పుడప్పుడు క్లుప్తంగా చెప్తూ ఉంటుంటాను. నేను నా బాల్య దశలో యేసుక్రీస్తుని 1978లో ప్రభువుని విశ్వసించాను. నేను మరణ పడకలోంచి తిరిగి బ్రతికాను. మా ఇంట్లో అందరూ కూడా హిందువులు. నాకు 3 అన్నయ్యలు, ఒక తమ్ముడు, అక్క. నేను యేసుక్రీస్తు నమ్మడం వాళ్ళకి ఇష్టం లేక ఇంట్లోంచి వెలివేశారు. వెలివేసినప్పుడు నేను ఒక కొట్టలో పనిచేసుకొని అలాగే బ్రతుకుతున్నాను. కడుపు నిండా అన్నం లేని ఒక అనాథగా నేను జీవించాను. ఎక్కడ పని చేసినా పని చేయించుకున్నారు, కానీ ఉదయకాలం పాడైపోయిన ఇడ్లీ ముక్కలు, మధ్యాహ్నం తాలింపు లేని చారన్నం పెట్టేవారు. ఇక రాత్రికైతే భోజనం పెట్టేవారు కాదు. ఆ దినాలు చాలా భయంకరంగా ఉండి, నేను చిన్నపిల్లవాడిని, చదువుకోవాలని ఆశ అయితే నాకు ఉంది. చదువుకోవడానికి మరి నేను ఒక అనాథగా ఉన్నాను. మా కుటుంబం చాలా దీనస్థితికి వెళ్ళిపోయింది. ఎవరి మట్టుకు వాళ్ళు చెదిరిపోయి అక్కడక్కడ పని చేసుకుని బతికేవారు. నేను మంచి భూస్వామి ఇంట్లో పుట్టాను, కానీ కడుపు నిండా అన్నం నేను యేసుక్రీస్తు నమ్మక ముందు తినలేదు. యేసుక్రీస్తు నాకు దొరికాక నేను 10 మందికి అన్నం పెట్టే స్థాయికి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నన్ను ఆశీర్వదించడం ఎలా అనంటే, నేను హోటల్లో పనిచేసుకున్నప్పుడు నన్ను దెయ్యం పట్టుకుంది. చర్చి తీసుకొచ్చారు, దెయ్యం వదిలేసింది. అప్పటి నుంచి దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. ప్రతిరోజు 12-1 గంట టైంకి వచ్చి ప్రభు నాతో మాట్లాడేవారు. నీకేం కావాలని అడిగేవారు. ప్రభా, నేను బాగా చదవడానికి జ్ఞానం తెచ్చే, అన్నీ కాదు, బైబిల్ ఒకటి బాగా చదివితే చాలు అని అడిగాను. తర్వాత హిందీ కూడా నాకు బాగా మాట్లాడడం నేర్చుకోవాలని ఉంది అన్నాను. ఇండియాలో సువార్త చేయాలనేది నాకు ఒక ఆశ, అది నెరవేరింది. ఇండియా అంతా కూడా నేను సువార్త చేశాను. అయితే నేను బొంబాయి వెళ్ళిపోవడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. మా దైవజనరాల పేరు సూర్యకాంతం గారు. ఆవిడ ప్రభునందు నిద్రించాక సంఘంలో కలతలు వచ్చాయి. ఎందుకంటే ఇంకొక యజమానుడు లేడు, సంఘం నడిపించే నాయకుడు లేడు. అందరూ రకరకాలుగా అధికారం కోసం కొట్టుకునేవారు. నేను కాకినాడ పట్టణం కాంప్లెక్స్ బ్యాక్ సైడ్లో మా మందిరం ఉంది. మాది జగన్నాథపురం. నేను అక్కడికి వెళ్తూ ఉండేవాడిని. వీళ్ళు ఎప్పుడు కూడా గొడవలు పెట్టుకుంటూ ఉండేవారు. ఆదివారం ఉదయకాలం వేకుజామునే మందిరానికి వెళ్ళి నేను మందిరాన్ని శుభ్రం చేసి సాపలు వేసేవాడిని. చిన్నప్పుడే నాకు చర్చిని శుభ్రం చేయడం, చాపలు వేయడం, డ్రమ్ కొట్టి పాటలు పాడడం నేను బాల్యంలో నేర్చుకున్నాను. అలాగే పెన్ తెచ్చుకొని చదువుకోవడం కూడా నేర్చుకునేవాడిని. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు దొంగతనం జరిగింది. ఎందుకంటే దైవజనులు లేరు కాబట్టి ఒక 3-4 నెలలు చందా బాక్సులు ఉండిపోయింది. ఒకరోజు ఆదివారం చందా బాక్సు తాళం అయితే వేసి ఉంది, గొల్లు తీసుంది. అది ఎవరు దొంగిలించారు అని అంటే, ఉదయకాలం నువ్వే కదా వచ్చావు, సాపలు వేసావు కదంటే అవునండి అన్నాను. అయితే నువ్వే దొంగిలించావు, డబ్బు ఎక్కడ ఉందని అడిగారు. నాకు నిజంగా తెలియదు. ఇంకా అప్పుడు నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టి చాలా దారుణంగా కొట్టారు. మామూలుగా కొట్టలేదు, ఎందుకంటే నా పక్షాన్ని మాట్లాడేవాళ్ళు, వాదించేవాళ్ళు ఆ రోజుల్లో ఎవరు లేరు. నాకు ఇంచుమించుగా 10 ఏళ్ళు ఉంటాయో లేదో నాకు కూడా తెలియదు. చిన్నపిల్లవాడిని. పక్కోడినేమో ఇలాగ కాలరెట్టుకుని ఇలా తీస్తే ఇలా పైకి లెక్క తీసి
లాఠీలతో కొట్టారు, బట్టలు ఊడదీసి మరీ కొట్టారు, చాలా భయంకరంగా కొట్టారు. మరి ఒళ్ళంతా రక్తసిక్తం చేశారు. అలాంటి టైంలో క్రైస్తవులు కూడా నాకు సపోర్ట్ చేయలేదు. మా సంఘంలో ఉన్న వాళ్ళు కూడా వీడు పనికిమాలి వాడండి, ఎదవండి, ఎందుకు పనికిరాడండి అని చాలా దుర్భాషలాడారు. మా సంఘంలో నేనంటే అసలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకనంటే నేను వెళ్తుంటే రోగులు బాగుపడేవారు, దెయ్యాలు పారిపోయి మెరకలు జరిగాయి. నేను సువార్త చేస్తే ఆ ఇంటి వారు తప్పకుండా గుడికి వచ్చేవారు. నన్ను చిన్నప్పుడే ప్రభు ఆశీర్వదించి నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా నేను అద్భుతాలు చేస్తాను, వాళ్ళకి మారు మనసు ఇస్తానని నాకు ఒక వాగ్దానం ఉంది. నేను ఇండియాలో ఎక్కడ సువార్త చేసినా నేను ఎప్పుడు ఎక్కడ కూడా వ్యతిరేకత అనేది ఎదుర్కోలేదు. నేను ఏ ప్రాంతం వెళ్ళి వాకింగ్ చెప్పినా వాళ్ళు నమ్మేవారు, వినేవారు, ఎదురు ప్రశ్నలు వేసేవారు కాదు. రోగులైతే బాగుపడేవారు, సంతానహీనులు బిడతల్లులు అయ్యేవారు, కోర్టు గొడవలు ఉన్నవాళ్ళు విడుదల పొందేవారు, విడిపోయిన కుటుంబాలని కలిపేవాడిని. ఇలా మరి ఒక ప్రాంతంలో దెయ్యాలు ఉన్నాయంటే అక్కడికి వెళ్తే ఆ దెయ్యాలు పారిపోయినాయి. నేను ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో నేను సువార్త ప్రకటించాను ఒంటరిగా, బాల్యంలో సుమ. ఇంకా నేను యవన దశకు రాకుండానే బాల్యంలోనే ఇండియా అంతా సువార్త చేసేసాను. కాబట్టి మరి నేను అనేక భాషలు మాట్లాడతాను. ఈ రకంగా నేను సేవ చేస్తూ పని చేసుకుంటూ బ్రతుకుతున్నాను. అయితే నన్ను కొట్టినందువల్ల నేను ఇంకా ఆంధ్రలో ఉండడం నాకు ఇష్టం లేక, ఎందుకంటే నాన్నవాళ్ళు లేరు, నాకు సపోర్ట్ చేయలేదు అని చెప్పి నన్ను కొట్టినందుకు దొంగతనం కేసు నా మీద వేసినందుకు నేను బాధపడలేదు. దొంగతనం చేసిన వ్యక్తి వచ్చి నేనే తీశానయ్యా, అతను అనవసరం కొట్టారు అని చెప్పాడు. అప్పుడు నన్ను వదిలేశారు. వదిలేసి క్షమాపణ అడగలేదు నన్ను. నాకు బాధ కలిగింది. సరే నేను బొంబాయి నగరం 1981లో వెళ్ళిపోయాను. అక్కడే స్థిరపడి ఒక హోటల్లో పనిచేసుకొని పిజ్జా జ్యూసర్గా మంచి పేరు సంపాదించుకున్నాను. కైలాస పర్వతంలో ప్రతి సాయంత్రం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ నేర్చుకునేవాడిని, పని చేసుకునేవాడిని హోమ్ డెలివరీగా. తర్వాత ఆ హోటల్కి ఒక మేనేజింగ్ డైరెక్టర్గా కూడా నేను అవార్డు పొందాను. వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. నువ్వు ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత మేము దీవించబడ్డాం, మా హోటల్ కూడా చాలా అభివృద్ధి చెందింది, నువ్వెవరు అని అంటే నేను క్రిస్టియన్స్ అని చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయేవారు. నీ దేవుడు గొప్పవాడు అని చెప్పి వాళ్ళు అభినందించి నా జాబ్ను పర్మనెంట్ చేశారు. అయితే 1990 సంవత్సరం వచ్చేటప్పటికి దేవుడు పిలుపు నాకు వచ్చింది. నువ్వు ఆంధ్రప్రదేశ్ వచ్చి సేవ చేయాలి, ఉద్యోగం రిజల్ట్ చేయాలన్నారు. అప్పుడు నాకు మంచి జీతం 1990లో ఒక కూలివాడి జీతం 5 రూపాయలు ఉండేది. కానీ నా జీతం అంటే 10,000 నుంచి 15,000 రూపాయల జీతం నాకు ఉండేది. ఇంచుమించుగా ఒక నెల ఆ రోజుల్లో 30,000 రూపాయలు సంపాదిస్తే నేను కోనసీమ అనే ప్రదేశానికి వచ్చినప్పుడు 30,000తో 3 ఎకరాల భూమి వస్తుంది సార్ అన్నారు. అయితే దేవుడు నాతో అన్నాడు, సేవకులు ఏర్పరచబడ్డ వాళ్ళు భూములు కొనుక్కోకూడదు, ఆస్తులు సంపాదించుకోకూడదు, బంగారం కొనుక్కోకూడదు అనే వాక్యం నేను చదివాను. కాబట్టి నేను ఏమి సంపాదించలేదు. అనాథులైన వాళ్ళకి, పేదలైన వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండేవాడిని. అయ్యా మా అమ్మ చచ్చిపోయేలాగా ఉంది, ఆపరేషన్ చేయాలి, 10,000 కాబట్టి ఇచ్చేసుకోండి. అలా నేను ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. కాబట్టి నేను ఏం దాచుకోలేదు. ఈరోజు కూడా నాకు సరైన గృహం అంటూ ఏమీ లేదు. చిన్న మందిరం అయితే ఉంది. ఆ మందిరం పైన సేవకుల కొరకు ఒక గది కట్టాలనుకుంటున్నాను, స్లాబ్ వేయాలనుకుంటున్నాను. ప్రార్థన చేయండి. నాకు కొంచెం ఆర్థికమైన ఇబ్బంది అయితే చాలా ఎక్కువ, అయినా నేను ఎవరిని ఆశించను, దేవుడే ఉన్నాడు. కాబట్టి నేను బొంబాయిలో నా సొంత ఇల్లు వదిలేశాను. అది 80-90 లక్షలు ఉంటుందని అంటున్నారు. అయితే నేను వదిలేశాను. కాకినాడలో కూడా నాకు సొంత గృహం నేను కొనుక్కున్నాను, అది కూడా వదిలేశాను. నేను ఇప్పుడు నాకు 2 కొడుకులు, ఆ పిల్లల కోసం ఆలోచిస్తున్నాను. దేవుడే చూసుకుంటాడని వదిలేశాను. కాబట్టి సహోదరులారా, నేను పెద్ద గొప్పవాడిని ఏం కాదు. మీరు ఉచితంగా అడిగితే నేను బైబిల్ కొని తెచ్చిస్తాను. సొంతంగా నేనే బైబిల్ కొని నాకు కలిగిన దాంట్లో ఇస్తాను. నాకు అంతగా ఆదాయం అంటూ ఏమీ లేదు. నెలకు ఒక 5-6 వేలు అంటే నా కుటుంబానికి కూడా సరిపోదు. ఈరోజు ఒక కుటుంబం బ్రతకాలంటే 15,000 రూపాయలు కావాలి, లేదా కనీసం మా అబ్బాయికి కాలేజ్ ఫీజులకి నేను డబ్బులు కట్టాలి, ఒక 20,000 నెలకు ఉండాలి. కానీ మాది 5-6 వేల రూపాయలు అంటే చాలా దీన కుటుంబం, దీన పరిచర్య మాది. మంచి ఉన్నత స్థాయిలోంచి దీన స్థితిలో నేను వచ్చేసాను. ప్రభువుని అడుగుతాను, ప్రభు నన్ను ఆశీర్వదించు, నేను ఆర్థికంగా వెనకబడి ఉన్నానని. ఈ విధంగా నేను ఆంధ్రప్రదేశ్ చిన్న చిన్న పల్లెటూరులో ఇక్కడ సేవ చేసేటప్పుడు మరి పెద్ద పెద్ద దైవజనులందరూ నన్ను విమర్శించారు, దూషించారు. బొంబాయిలో ఉండడం ఏంటి, హిందీ రావడం ఏంటి, బొంబాయిలో ఇల్లు కట్టుకోవడం ఏంటి, ఎవరు నమ్ముతాడు బోకస్ అని నన్ను రకరకాలుగా నిందించారు. అయినా ఎవరిని నేనేమి ఆశించలేదు కదా, డబ్బును ఆశించలేదు, అవతల సంఘం వాళ్ళు విశ్వాసం ఆశించలేదు. నేను హిందువులకే స్వార్థ చెబుతాను, యేసుక్రీస్తుని స్వీట్గా పరిచయం చేస్తాను. వాళ్ళు నమ్మితే
రక్షణ పొందుతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి రక్షణ పొందినా నాకు అభ్యంతరం లేదు. నా దగ్గరికి రావాలని మాత్రం నేను ఎవ్వరిని బలవంతం చేయను. కాబట్టి ఇలా నా పరిచర్య కొనసాగుతుంది. నా కోసం కూడా ప్రార్థన చేయండి. మార్చి నెల 9వ తారీఖు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం అంటే 9 నుంచి 12 వరకు 4 దినాలు ఉద్యోగ కూటాలు పెడుతున్నాను. మొదటి కొరింథీ పత్రిక 9, 16, 17 వచనాలు ఇలా రాస్తుంది, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అని మాట పౌలు అన్నాడు కదా. మరి సువార్త ప్రకటించకపోతే గుండెలు అంతా కూడా బరువెక్కిపోద్ది. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, సువార్త ప్రకటిస్తే జీతం ఆయన నాకు ఇస్తాడు అంటాడు. మరి ఆ కూటాలకి ఇంచుమించుగా 2 లక్షలు ఖర్చు అవుతుందని నేను అంచనా వేశాను. నాకైతే వచ్చేది ఒక 20-30 వేలు డొనేషనే ఉంటుంది, పెద్ద డొనేషనే ఉండదు. ఈ సువార్త భాగంలో మీరు కూడా పాలు పంచుకొని మీకు తోచిన చిన్న కానుక పంపి, అయ్యా ఈ కూటాల కొరకు మేము కూడా చిన్న కానుక ఇస్తున్నామని మీరు నాతో ఎక్కిపించి, మీలో ఎలాంటి వ్యాధిగ్రస్తులు ఉన్నా దయచేసి నాకు ఫోన్ చేయండి. లేదా మీరు రండి, ఆటో కట్టించుకుని రండి, దూరం అనుకోకుండా రండి. ఖచ్చితంగా చెప్తున్నాను, 9 నుంచి 12 మీరు ఎప్పుడు వస్తారంటే 9వ తారీఖు రావద్దు, 12వ తారీఖు చివరి కూటానికి రండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నారో నాకు చెప్తే మీరు ఉన్న ప్రదేశం నుంచి నా దగ్గర రావడానికి ఎంత టైం పడుతుందో నేను ఖచ్చితంగా చెప్తాను. మీరు రావడానికి రూట్స్ కూడా నేను చెప్తాను. ఈ విషయాలు మీరు నాతో సహకరిస్తే మీలో ఎవరు డయాబెటీస్ కానీ, లేక కిడ్నీ స్టోన్స్ కానీ, లివర్ క్యాన్సర్ కానీ, ఏ వ్యాధులు ఉన్నా సరే మీరు తీసుకొస్తే మీ కళ్ళ ముందే వాళ్ళు స్వస్థ పొందుతారు. మరి మంచి దైవజనులు, స్వస్థవారు ఉన్న దైవజనులు మన దగ్గరకు వస్తున్నారు. చాలా భారంతో కూడిన ఈ పరిచర్య మీటింగ్స్ నేను చేస్తున్నాను. దయచేసి మీరు అందరూ నా మనం విని, ఇదేదో బోకస్ కాదు, ఈవిని ఆశించి అసలే కాదు, నాకైతే ఏమొద్దు, మీరు స్వస్థపడాలి, సంపూర్ణంగా ఆరోగ్యవంతులు అవ్వాలి, మీ సమస్యకు మంచి పరిష్కారం ఈ కూటల్లో దొరుకుతుంది. అంతేకాకుండా మేము ప్రార్థనా శిఖరం అనేది నూతనంగా ప్రారంభించాం. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు, ప్రతి శనివారం ఉదయం 10 నుంచి 2 గంటల వరకు, ప్రతి ఆదివారం ఉదయం మీరు 10 గంటల నుంచి 12 గంటల దాకా మా దగ్గర ఆరాధన ఉంటుంది. ఈ 3 సందర్భాల్లో మీరు నన్ను కలవడానికి ఏదో మీరు ఒక రోజును మీరు కేటాయించుకోండి. ఆదివారం అయితే అందరూ ఫ్రీగా ఉంటారు. మీరు నా దగ్గరికి వస్తారా, లేక నేను మీ దగ్గర రమ్మన్నా సరే నేను వస్తాను. నా వీలుని బట్టి, నాకు దగ్గర అనుకోండి, నేను ఖచ్చితంగా అమ్మ పలానా రోజు వస్తానని చెప్తాను. సండే నైట్ రమ్మంటే మాత్రం ఖచ్చితంగా నేను వస్తాను. కానీ మీ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ ఒక చోట పోగుపెట్టి మీరు కూర్చుంటే నేను వస్తాను. మరి నేను అంతగా ఏం ఆశించను, పెద్దగా ఏమీ తినను. నేను మందిరం నిర్మాణం చేస్తాను. ఈ మీటింగ్స్ అయ్యాక మందిరం నిర్మాణం కొరకు నేను వచ్చాక మీరు ఏమన్నా చిన్న కానుక ఇవ్వగలిగితే మీ ఇష్టం. అది 1000 రూపాయలు కావచ్చు, 2000 కావచ్చు, 500 కావచ్చు. మరి ఏదో ఒకటి మీరు ఇవ్వాలి, మరి ఏదో ఒకటి మీరు నాకు చెయ్యాలి. ఎందుకంటే నేను వచ్చింది మీకు దీవెనకరంగా మారాలంటే, అది నేను ఉచితంగా చేస్తే దానికి మీకు ఫలితం ఉండదు. మీరు అనుకున్న దానికి ఫలితం రావాలి అని అంటే మీరు ఎంతో కొంత దేవునికి ఒక కానుక ఇచ్చుకుంటే మీ పేరు మీద మేము మందిరం కడతాం. ఆ మందిరం కట్టడంలో మీ చేతులు కూడా ఉంటాయి. నేను ఒక మాట చెప్తాను, మీరు ఎప్పుడు దశంభాగాలు దాచి ఉంటారు, కొంతమంది దశంభాగాలు దాస్తారు. మీరు వెళ్ళే సంఘానికి ఇవ్వాల్సమా నాకు ఇమ్మని నేను అడగడం లేదు, అదనంగా కొంతమంది దాస్తారు. అప్పుడు నేనేమంటానంటే, మా సంఘ సహోదరులు చాలామంది ఉన్నారు, ఈ మెసేజ్ వింటుంటారు. మా సంఘ సహోదరులకి ఒక విజ్ఞప్తి, చాలా దేశాల్లో ఉన్నారు మా సంఘ సహోదరులే, ఈ కార్యక్రమం చాలామంది వీక్షిస్తూ ఉన్నారు. కాబట్టి మా సహోదరులకు మాత్రం నేను చెప్పేది ఏంటంటే, మీరు కష్టార్జితంలో 1 లేదా 2 నెలల దశం భాగం నాకు ఇమ్మని నేను హృదయపూర్వకంగా అడుగుతున్నాను. ఎందుకంటే నా సహోదరులు కదా, మీరు నా ద్వారా రక్షించబడ్డారు కాబట్టి మీరు నాకు చందా ఇవ్వడం లేదు, మీరు నాకు బాకీ పడి ఉన్నారు. కాబట్టి ఒక 2 నెలలు దశం భాగం నాకు ఇచ్చి ఈ మందిరం మేము పైన ఇంకా విశాలం కడుతున్నాం, మీ కానుక ఇచ్చి ప్రోత్సహించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఓకే, బైబిల్ గ్రంథంలోంచి ఈరోజు ఒక అద్భుతమైన వాక్యాన్ని మనం వినబోతున్నాం. సిద్ధపరిచిన ఎస్తేరు వధువు, వరుని సిద్ధపరిచిన వధువు. జాగ్రత్తగా వినండి, వరుని సిద్ధపరిచిన వధువు. ఇంతవరకు మీరు ఇలాంటి వాక్యం విని ఉండరు, కానీ ఎస్తేరు గ్రంథంలోంచి ఒక అద్భుతమైన మాట రాయబడింది. 1వ అధ్యాయం 22వ వచనం,
ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలననియు, ప్రతి పురుషుడు తన స్వభాషను అనుసరించి తన ఇంటి వారితో మాట్లాడవలననియు ఆజ్ఞించి, ప్రతి సంస్థానమునకు దాని వ్రాత ప్రకారంగాను ప్రతి జనమునకు దాని భాష ప్రకారంగాను రాజు తన సకలమైన సంస్థానములకు దానిని గూర్చిన తాకీదులు పంపించాను. బైబిల్ గ్రంథంలోని ఎస్తేరు ఈమె రాజకోటలోకి రావడానికి ఒక అద్భుతమైన క్రియేటర్ దేవుడు. ఈ గ్రంథంలో దేవుడు అనే పదం కనిపించదు, కానీ దేవుడు తెర వెనకాల ఉండి కథ నడిపిస్తాడు. ఈ కథలో ఇందులో నలుగురు ముఖ్యమైన మనుషులు ఉన్నారు. ఇందులో ఒకరు అహష్వేరోష్, 2 ఎస్తేర్, 3 మొర్దెకై, 4 హామాన్. ఈ నలుగురితో చాలా విచిత్రమైన కథ ఇందులో ఉంటుంది. కానీ 5వ వ్యక్తి పేరు వస్తి. అంటే ఈ రాజుగారు అహష్వేరోష్ అయితే తన భార్య అహష్వేరోషును బహిరంగంగా నిరాకరించింది, హేళన చేసింది. వాస్తవాన్ని చెప్పుకుంటే అహష్వేరోష్ చేసింది మంచి పథకం కాదు. ఆయన బాగా మందు తాగి అందరి కళ్ళ ముందు తన భార్య రావాలని కోరాడు, ఆజ్ఞ జారీ చేశాడు. మరి ఎంతోమంది గనులు సభలోకి ఒక స్త్రీ రావడం అంటే అది అవమానకరమైనది. వస్తే తీసుకున్న తీర్మానం మంచిదే, కానీ అక్కడ మాత్రము అది తప్పుగా పరిగణించారు. రాను అనడంతో అప్పుడు అహష్వేరోష్కి ఏం చేయాలో అర్థం కాలేదు. నేను అవమాన పాలైపోయాను, నేను రమ్మంటే రానని నిరాకరించింది. ఎన్ని వేల మంది ఉన్నారు, గొప్ప విందు జరుగుతుంది, ఈ విందులో నేను గణపరచబడుతూ ఉన్నాను, హెచ్చింపబడుతూ ఉన్నాను, నన్ను గణపరచే వాళ్ళు ఉన్నారు, సన్మానించిన వాళ్ళు ఉన్నారు, కానీ నన్ను హేళన చేసిన ఒక్కడు లేడు. కానీ నేను అమితంగా ప్రేమించిన నా భార్య అందరి ముందు నా మాట ధిక్కరించిందని ఆయన సంతోషం అంతా కూడా ఒక్కసారే మట్టిపాలైపోయింది. ఏం చెయ్యాలి అని అడిగినప్పుడు అప్పుడు ఆ సంస్థానంలో ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, అయ్యా మీ పరువు తిరిగి దక్కాలంటే మీ మహారాణిని తొలగించి ఆ సీట్లో కొందరు కన్యకలు ఆహ్వానించండి అన్నారు. అలాగే ఆహ్వానించారు, వచ్చారు. వస్తే అక్కడ మొట్టమొదటి చెబుతున్న మాట ఇదే, ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలేను. అంటే ప్రతి స్త్రీ కూడా తగిన విధంగా పురుషుని ఏం చేయాలి, గణపరిస్తే సమస్యలు ఉండవు అనే మాట. ఇది ధర్మశాస్త్రం కాదు, ఇది హైందువుల విధానం. ఇది ఇక్కడ క్రీస్తు లేడు, ఇక్కడ ధర్మశాస్త్రం లేదు. ఈ గ్రంథంలో 127 సంస్థానాలు, అంటే ఈ ప్రపంచాన్ని పాలించే ఒక అహష్వేరోషు రాజు దగ్గరికి ఎస్తేరు ఎంపిక చేయబడి వచ్చింది. ఈమె ఇక్కడికి వచ్చాక ఒక అద్భుతమైన సంఘటన ఇక్కడ జరిగింది. ఆ అద్భుతమైన సంఘటనలో ఎస్తేరు రాజును కలవాలనుకుంది. 1 కలిసింది. నీ కోరిక ఏంటి, నా రాజ్యంలో సగభాగం నీకు ఇవ్వాలా అన్నాడు. ఆమె మంచి దుస్తులు ధరించుకొని వచ్చింది. మనము ఈ బైబిల్ గ్రంథంలోంచి అద్భుతమైన వాక్యాన్ని ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగర యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచాను. రాజనగర ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణంలో తన రాజ ఆసనం మీద రాజు కూర్చుని ఉండెను. రాజైన ఎస్తేరు ఆవరణం నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. అంటే ఎస్తేరు రాజు దగ్గరకు వస్తే రాకముందే ఆమెను ఏం చేస్తారు, చంపేస్తారు. మన భాషలో అర్థమయ్యేలా చెప్పాలంటే షూట్ చేసేస్తారు. రాజు అనుమతి లేకుండా తల్లి వచ్చినా, కొడుకు వచ్చినా, రాజు తండ్రి వచ్చినా, భార్య వచ్చినా సరే చంపేస్తారు. అది ఆ రోజు శాసనాలు. ఇక్కడ రాజు అనుమతి లేకుండానే ఎస్తేరు వచ్చింది. ఆమె ఏం ధరించుకుందంటే మంచి దుస్తులు ధరించుకుంది. ఈరోజు కుటుంబాలు విడిపోవడానికి గల కారణం ఏంటంటే యజమానుడు అంటే ఇంటి భర్త ఆయన ఎంతో కష్టపడి అలసిపోయి వస్తుంటాడు. వెంటనే బూట్లు తీయడం, లేక చెప్పులు తీయడం, కాళ్ళు కడగడం, అండ్ ఆయన చేతులు కడగడం, కానీ పడిపోతుంటారు కొంతమంది, అలసిపోయి అలా పడిపోతారండి. తెలివైన స్త్రీలు ఏం చేస్తారంటే పళ్ళుని తెచ్చి నీట్గా కాళ్ళు బకెట్లు పెట్టి కడుగుతారు. ఆయన పడుకొని ఉన్నాడు, లేదా తడిగొడ్డ తెచ్చి కాళ్ళు తుడుతారు.
ఈ బట్టలు తీస్తారు. తీసి ఈ బట్టలు ఏం చేస్తారంటే నీట్గా సదురుతారు. అప్పుడు లేపి ఆయనకు నచ్చిన మంచి కూర, మంచి వంటకం చేసి 2-3 ఐటమ్స్ పెట్టి తినమని పెడతారు. వాళ్ళు తెల్లని స్థితిలో ఉన్నారు అనుకో, భార్య తినిపిస్తుంది కూడా. ఇలా చేసి తమ మంచి కాపురస్తురాలుగా, మంచి భార్యలుగా ఘనత పొందిన మంచి ప్రఖ్యాతి గంచిన స్త్రీలు మన దేశంలో కోకొల్లులుగా ఉన్నారు. ఈ విధంగా చేయరు కొంతమంది. వాళ్ళు ఎలా ఉంటారంటే భర్త వచ్చినప్పుడు ముసలంలాగా ఉంటారు. తిన్నావా తాగని కూడా చూడడం వచ్చాళ్లే అనుకుంటారు. సమస్య అక్కడ మొదలవుతుంది. భర్తను గౌరవించరు, మంచి చెడ్డ చూడరు, ఆయనకు నచ్చిన వంటకం వండరు. తేడా ఎక్కడ వస్తుందంటే గౌరవించకపోవడం, తగ్గించుకోకపోవడం, కేకలు వేయడం. నువ్వు సంపాదించినట్టు నేను సంపాదించున్నాను. స్త్రీ సంపాదించవచ్చు, ఉద్యోగానికి వెళ్ళవచ్చు, ఏమైనా చేయవచ్చు, కానీ నీ భర్తకి నువ్వు లోబడి ఉండాలని ఈ గ్రంథం చెప్తుంది, ధర్మశాస్త్రం కూడా చెప్తుంది. బైబిల్లోని చాలా అద్భుతమైన మాటలు. మీరు ఎపిసిల్ రాసిన పత్రిక 5:22 స్త్రీలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. సొంత పురుషులకు లోబడి ఉండుడి అన్నాడు. 25 పురుషులారా మీ భార్యలను ప్రేమించడు. ప్రేమేమో వెనకాల ఉంది, లోపడడం అనేది ముందు ఉంది. నువ్వు లోపడితేనే నీ భర్త దొరక ప్రేమ నీకు దొరుకుతుంది. ముందు భార్య భర్తను అర్థం చేసుకోవాలి, భర్త వీక్నెస్ ఏంటో తెలుసుకోవాలి, భర్తకి ఏ లోపం ఉందో నువ్వు గుర్తించాలి. ఆ లోపాన్ని అనుసరించి నువ్వు ఆయనను వెంబడిస్తే నీకు లొంగిపోతాడు. నువ్వు ప్రేమించాలి, ఆయనకి ఇష్టమైన భోజనం పెట్టాలి, ఆయన తలకు నూనె రాయాలి, ఆయన కాళ్ళకు నూనె రాయాలి, లేదా ఆయనకి ఇష్టమైన విధానం నువ్వు వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే కూడా చెప్పేస్తారు. మీ అత్తయ్య మామూలు అడిగేసావు అనుకోండి, నా కొడుకు ఇలాగ ఇది తింటాడో, అతని ఇష్టం ఇది అని నువ్వు తెలుసుకున్నావు అనుకోండి, దాన్ని నువ్వు ఫాలో చేస్తే అతను చాలా మంచివాడైపోతాడు. ఇప్పుడు కాపురాలు వదిలేసి ఇంకొక భర్తను చేసుకుందాము అన్న స్త్రీలు లేరా? ఉన్నారు. ఈమెను వదిలేసి ఇంకొక స్త్రీ చాలా బాగుంది, అనవసరంగా నేను ఫెయిల్ అయ్యాను, అసలు నేను ఆమెనే చేసుకోవాలి, ఈవెన్ చేసుకున్నానని అనే పురుషులు లేరా? ఉన్నారు. తేడా ఎక్కడొచ్చిందంటే స్త్రీ దగ్గర వచ్చింది. ఇక్కడ ఎస్తేరు ఒకసారి అహష్వేరోషును కలిసింది, తన ఇష్టం చెప్పలేదు, మంచి బట్టలు వేసుకుంది. చూడగానే అయ్యగారికి వెంటనే పడిపోయాడు. అసలు అయ్యగారు ఎలా అంటాడు? చాలా క్రూరుడు. కత్తి తెత్తే నిమిషానికి 1000 మంది తలకాయలు వేసిపోతాయి. అలాంత చురుకైన వాడు, ఎవ్వరికి లొంగడు, ఎవ్వరికి పడడు, ఎవరితో కాంప్రమైజ్ అవ్వడు. కానీ ఈ అహష్వేరోషు ఒక స్త్రీ ఎస్తేరుకి పడిపోయాడు. ఎందుకంటే ఆమె తన సొంత భార్య, తప్పేమీ లేదు, పడిపోయాడు. తన ఇష్టం ఏంటని అడిగాడు. ఆమెను చూడగానే అతనికి ఏం పుట్టిందంట? దయ్య పుట్టేను. చూసారా? ఆమెలో జాలి ఉంది, ప్రేమ ఉంది, అందంగా ఉంది, అందమైన దుస్తులు ధరించింది. అది ఇప్పుడు పురుషులు మన ఇంటికి వస్తారు అనుకోండి, ఆడవాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? ముసలమ్మలాగా ఉంటారు, ముఖానికి పౌడర్ రాసుకోరు, స్నానం చేయరు, కొరికి దెయ్యాల్లాగా ఉంటారు. అలాంటప్పుడు ఏ భర్త అయినా సరే తన భార్యను వదిలేని అనుకోడా? మరి ఇక్కడ ఎస్తేరు మాట అహష్వేరోషు ఎందుకు అంటున్నాడంటే ఆమె మంచి దుస్తులు ధరించుకుందే. మన భాషలో చెప్పాలంటే మన స్త్రీలు నీట్గా స్నానం చేసి, తల దువ్వుకొని, పౌడర్ రాసుకొని, ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొని, నీట్గా తమ భర్తలు వచ్చినప్పుడు ఆ బట్టలు తీసి ఆ బ్యాగ్ అందుకొని స్నానం చేయండి అని చెప్పి దగ్గరుండి చక్కగా వాళ్ళు స్నానం చేయించిన తర్వాత మంచి భోజనం పెట్టి ఆ రాత్రి కాడ వాళ్ళతో మరి ఈ ఖర్చు ఎంతండి, ఈ ఖర్చు ఎంతండి, ఇది కావాలి, అది కావాలని ప్రేమగా చెప్తారు. వీళ్ళు చేసిందంతా మంచిది కాబట్టి, లోబడి చెప్పింది కాబట్టి, ప్రేమగా చెప్పింది కాబట్టి, మరి తన భర్తకి నచ్చే విధంగా ఈమె రాత్రంతా కూడా తన భర్తతో గడిపింది కాబట్టి ఉదయకాలం తను ఏమైతే అడిగిందో అవన్నీ కూడా ఆకారం దాలుస్తాయి, క్రియల్లో తన ముందుకు వస్తాయి. మరి ఒక స్త్రీ తన భర్తను గౌరవించలేనప్పుడు, అండ్ స్త్రీ అంటే సంఘం, పురుషుడు అంటే క్రీస్తు. స్త్రీ ఎలాగైతే సంఘానికి లోబడి ఉండాలో, మధ్యవర్తులు ఎవరు? పాస్టర్లు. చూడండి, కీర్తన గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. 55:17 సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుకొనుచు మొర్ర పెట్టుకొందును. ఇక్కడ ఈ దావీదు కీర్తనలో ముమ్మారు అంటే ఈయన ప్రార్థన చేస్తాడంట, దేవుడు ఆలకిస్తాడంట. ముమ్మారు అనగా ఒక క్రైస్తవుడు ఒక మందిరాన్ని ఒక వారంలో ముమ్మారు దర్శించాలి. దైవజనుడు పెట్టిన సమయానికంటే 10 నిమిషాల ముందు వెళ్ళి అక్కడ నిలబడితే నీ కోరికలు, నీ ఉద్దేశాలు, నీ రోగాలు, నీ కష్టాలు తొలగించబడతాయి. నీ విజ్ఞాపన దేవుడు అంగీకరిస్తాడు, నువ్వు కోరింది దేవుడు చేస్తాడు. కానీ
నువ్వు ఏ సంఘంలో అయితే ఉన్నావో అదే సంఘంలో ముమ్మారు నమ్మకంగా వెళ్ళకపోవడంతో ఆర్థిక సమస్యలు, రోగాలు, అవమానాలు, నిందలు, గొడవలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే నువ్వు మందిరంలో నమ్మకంగా లేదు, నీ కుటుంబంలో నీ భర్తకు నువ్వు నమ్మకంగా లేవు, నువ్వు కొడుకువా నీ తల్లిదండ్రులకు నువ్వు నమ్మకంగా లేవు, నువ్వు భర్తవా నీ భార్యనే నువ్వు వేధిస్తున్నావు. నీ భార్య నమ్మకంగా ఉంది, గుడికి వెళ్తుంది, ప్రార్థనకి వెళ్తుంది, గుడిలో నమ్మకంగా ఉంది, ఇంట్లో నమ్మకంగా ఉంది, నీకు అన్నం వండి పెడుతుంది, నీకు నచ్చింది పెడుతుంది, తన పనిలోకి వెళ్ళి డబ్బులు కూడా తెచ్చిస్తుంది. కానీ భర్తగా నీవు నమ్మకంగా లేవు. ఎక్కడ నమ్మకంగా లేవు? నువ్వు నీ భార్యను నువ్వు నిందిస్తున్న కారణం ఎక్కడ నమ్మకంగా లేవు నువ్వు గుర్తించాలి. గుడిలో నమ్మకంగా లేవు, తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా లేవు, దైవజనుడు చెప్పే మాటల దగ్గర నువ్వు నమ్మకంగా లేవు. నువ్వు దైవజనుడి దగ్గర ఫెయిల్ అయ్యావు, సంఘంలో ఫెయిల్ అయ్యావు, కుటుంబంలో ఫెయిల్ అయ్యావు, జీవితంలో ఫెయిల్ అయ్యావు. నాకు ఈ భార్య వద్దు, ఈడకులు కావాలంటున్నావు. అది నీ పాపం, అది నీ దౌర్భాగ్యం, అది నీ జీవితంలో చోటు చేసుకున్న మహాభయంకరమైన పాపం. నీ తప్పు ఒప్పుకోవాలి. ఇక్కడ స్త్రీ తన భర్త దగ్గరకు వచ్చి ఒకసారి కలిసినప్పుడు తన భార్యను చూడగానే ముద్దు పెట్టుకోవాలనిపించింది. కానీ అందరూ ఉన్నారు, ముద్దు పెట్టలేదు. కానీ నీ కోరిక ఏంటని అడిగాడు, చెప్పలేదు. భోజనం రమ్మన్నది, వచ్చాడు. అప్పుడు కూడా చెప్పని అడిగాడు, చెప్పలేదు. మూడోసారి భోజనం రమ్మన్నది, మూడోసారి అంటే మూడోసారి భర్త తన భార్య దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు భార్య ఒక్కరినే పిలుస్తుంది, భర్త గారు మీరే రండి, మనిద్దరం మంచి చెడ్డ మాట్లాడుకుందామని. కానీ ఇక్కడ డిఫరెంట్, రాజుగారు రావాలి, రాజుగారు దగ్గర పనిచేసే మంత్రి హామాను రావాలి, ఇద్దరిని పిలిచింది భోజనానికి. అయితే ఇప్పుడు నీ మనం ఏంటి? మూడోసారి అడిగాడు, చూసారా? ముందేమో లైన్లో పెట్టింది, రెండోసారి ఏమో ఆమె చేత మంచి గుర్తింపు పొందుకుంది, ఇప్పుడు మూడోసారి అమిత ఆనందంలో మునిగిపోయాడు. ఇప్పుడు ఎస్తేర్ నీ ప్రాణం తీసుకోనంటే కూడా ప్రాణం తీసేసుకుంటాడు. ఇప్పుడు దాకా ఆయన ఎంతోమంది ప్రాణాలు తీసేసాడు, కానీ ఇప్పుడు ఎస్తేర్ కోసం చచ్చిపోమన్నా సరే చచ్చిపోయి అంత ప్రేమ వచ్చింది ఆయనకి. అప్పుడు విషయం చెప్పాడు, ఈ హామాను వల్లే సమస్యలు వచ్చాయి అనగానే వెంటనే ఆయన ఆమె మనం అంగీకరించి హామానికి ఉరికమ్మం ఎక్కాడు. ఎస్తేర్ కుటుంబీకుల్లో ఎవరైతే మరణానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుందనంటే, కీర్తన గ్రంథం 45:2 నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచాను. 5వ చరణం మా ఎడలు నీకున్న తలంపులు బహు విస్తారములు. చూసారా? ఎప్పుడైతే ఈ అహష్వేరోషు ఎస్తేరు మాట విన్నాడో, ఎస్తేరుని ప్రేమించగలిగే మనసు ఎందుకు వచ్చింది తెలుసా? ఎస్తేరు అతన్ని ముందు తన అభిప్రాయంలో ముంచేసింది, తన ఇష్టంలో బంధించింది, తన చిత్తంలో బంధించింది. కాబట్టి అతను లొంగిపోయాడు. ఎప్పుడు పడితే అప్పుడు అది కావాలంటే ఇది కావాలంటే ప్రాణం తీసేయకూడదు. ఇంటికి వచ్చాక పురుషుడైనా ఎవరినైనా కానీ అది కావాలంటే ఇది కావాలని ప్రాణం తీసేది వాళ్ళకి చిరాకు వస్తుంది నీ మీద. ఎప్పుడు ఏది చెప్పాలో అప్పుడు అదే చెయ్యాలి, అదే చెప్పాలి. ముమ్మారు అడిగాడు, ముందు చెప్పిందా? చెప్పలేదు, తన ఇష్టం. రెండోసారి చెప్పిందా? చెప్పలేదు. మూడోసారి చెప్పింది. సభలో చెప్పుంటే అంగీకరిస్తాడా? అంగీకరించాడు. మరి రెండోసారి కలిసినప్పుడు ఒకవేళ తన విషయాన్ని చెప్తే అంగీకరిస్తాడా? అంగీకరించాడు. ఫెయిల్ అయ్యేది. మనం ఫెయిల్ అయ్యే లిస్టులో ఉన్నాం కాబట్టి ఫెయిల్ అయిపోతాం. ఆయన అంగీకరించే లిస్టులో నువ్వు ఉంటే ఆయన అంగీకరిస్తాడు. నీ మాట అంగీకరించాలి ముందు మనుషులు కాదు, దేవుడు. ఇక్కడ ఈ వాక్యం ద్వారాగా నువ్వు నేర్చుకుంటున్న ఈ సత్యాన్ని గుర్తించి ప్రభువైన క్రీస్తులో నిన్ను నువ్వు సరిచేసుకోవాలని నా మాటలు ముగిస్తూ నీవు లోబడు, దేవుని సన్నిలో ఉండు, దేవుడు నేను దీవిస్తాడు. పరిశుద్ధ ఈ వాక్యాన్ని బిడ్డలు దీవించండి, ఆశ్రయించండి. ఎస్తేరు మనం అంగీకరించబడింది, తన ప్రజలను రక్షించుకోగలిగింది. అలాగే ఇక్కడ ఉన్న బిడ్డల యొక్క జీవితంలో ఈ కుటుంబాన్ని దీవించి వీరుకున్న ప్రతి అడ్డు ఆటంకం యేసు నామములో తొలగించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. Yeah.